ప్రయాణికుల పాలిట దేవుళ్ళు డ్రైవర్లు అని, వారిని సురక్షితంగా గమ్యాలకు చేర్చేందుకు నిద్రాహారాలు మాని ప్రాణాలకు తెగించి విధి నిర్వహణ చేస్తున్నారని, అటువంటి వారు దేవుళ్లతో సమానమని ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ కోడూరు వెంకటేశ్వరరావు అన్నారు. ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ గ్యారేజీ ఆవరణలో జరిగిన రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపు సందర్భంగా కమిషనర్ కోడూరు వెంకటేశ్వరరావు ప్రసంగించారు. కార్యక్రమానికి ఒంగోలు ఆర్టీసీ డిపో మేనేజర్ ధర్మవరపు శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ఆర్టీసీ నేటికి మనుగడ సాగిస్తుందంటే డ్రైవర్లు, మెకానికులు, ఇతర సిబ్బంది కృషి వల్లనే దేశ స్థాయిలో మంచి పేరు ఉందని రీజనల్ మేనేజర్ మురళి తెలిపారు. సుశిక్షితులైన సిబ్బంది వల్లనే ఆర్టీసీ మనుగడ సాగిస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా డ్రైవర్లు, ట్రాఫిక్ ఇన్ఛార్జీలు, మెకానికులు, లైట్ వెహికల్ డ్రైవర్లు తదితరులకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన క్విజ్ పోటీల విజేతలకు బహుమతులు అందించారు. గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి డిపోల డ్రైవర్లతో పాటు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా ఇంపార్టెంట్, ఇది వినపడాలి. ఇదంతా క్యాష్ అవార్డు అంటే చెప్పాలి మీరు కాదు. గట్టిగా చెప్పండి. ఓకే, పట్టుకోండి. ఏం పేరు మీ పేరు? కేఎస్ రెడ్డి గారు. ఏంటి కనిగిరి? ఫస్ట్ సార్. ఫస్ట్. ఓకే, ప్రశంసా పత్రం, క్యాష్ అవార్డు, మూమెంట్. ఓకే, క్యాష్ అవార్డు. ఏ డిపో మీరు? కనిగిరి డిపో. కనిగిరి ఎన్నప్ప గారు ఫోటో తీసి ట్రాఫిక్ నాయక్ గారు వేదిక మీదకి వచ్చి తర్వాత ఈ బ్రహ్మయ్య గారు 5/11/936 గురమయ్య అతని పేరు. గిద్దలూరు టు ఉయ్యాలవాడ సర్వీస్ చేస్తుంటే దాదాపు 10-12 కిలోమీటర్లు పోయిన తర్వాత అతనికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. అతను గమనించుకున్నాడు, నాకు ప్రమాదం జరుగుతుంది, నేను చనిపోయినా పర్వాలేదు కానీ నా వెనకున్న ప్రయాణికులు ఎటువంటి ఇబ్బంది కలగకూడదని వెంటనే బండిని లెఫ్ట్ సైడ్ తీసేది, స్టీరింగ్ మీద పడిపోయి చనిపోయాడు. అంటే అటువంటి గొప్ప వ్యక్తిత్వం, ఉన్నతమైన వ్యక్తిత్వం, ఆర్టీసీలో ప్రయాణించే ప్రయాణికులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చెయ్యాలనే గొప్ప హృదయం కలిగిన వ్యక్తి గురమయ్య ఐపీఎస్ ఆర్టీసీ గిద్దలూరు డిపో డ్రైవరు ఉన్నాడంటే అతిశయోక్తి కాదు మిత్రులారా. ఆ గురమయ్య గారే కాదు, ఇంకా చాలా ఉన్నాయి ఉదాహరణలు. అవన్నీ చెప్పుకుంటూ పోతే సమయం చాలా తక్కువగా ఉంటుంది. నా ముందు మాట్లాడాల్సిన వ్యక్తులు ఉంటారు కాబట్టి ఇంకొక చిన్న విషయం చెప్పి ముగిస్తాను మిత్రులారా. ప్రత్యేకించి మన జిల్లాలో ఆల్కహాల్ టెస్ట్ లో మాత్రం దయచేసి ఎవరు దొరకద్దు. అసలు మన వాళ్ళు 99% మానుకున్నారు. ఎవరో నాలాంటి వాళ్ళు 1-2 ఎప్పుడో తీసుకుంటున్నారు కానీ మందు దయచేసి ఆ మందు మాత్రం దయచేసి ఎవరు కూడా ఆ మందు జోలికే పోకూడదు. ఇది నా యొక్క విన్నపము. ఎందుకంటే మందు కేసులో దొరికితే, మందు తాగి డ్రైవర్ దొరికాడంటే మన ఫ్యామిలీతో పాటు మన సంస్థకు కూడా చెడ్డ పేరు వస్తుంది. ఎండి దగ్గరికి పోయినా సరే ఆల్కహాల్ కేసు అంటే చులకన భావంతో చూస్తున్నారు. ఎవరైనా ఆల్కహాల్ డ్రైవర్ని చులకన భావంతో చూస్తే ట్రేడ్ యూనియన్ లీడర్గా నేనైతే చాలా బాధపడతాను. మరి కొత్తమంది మర్చిపోయి చూసి ఉండొచ్చు మీరు. నేను చిన్నప్పుడు ఉండేది అది అక్కడ సెంటర్ దాన్ని పడకుంటే సంత ఆక్రమించారు సార్. ఒక 1 వీక్ మొత్తం క్లియర్ చేసి పారేశారు అనమాట. మరి ఈ తరఫున మనందరూ కూడా సార్కి ధన్యవాదాలు తెలుసుకుని కోరుతున్నాను. మరి కొత్తమంది మర్చిపోయి అలాగే అభిమన్యుడు ఒకరోజే పద్మ వ్యవహారంలోకి వెళ్ళాడు, తిరిగి రాల. కానీ ఈ అభిమన్యులు గత 30-35 సంవత్సరాలుగా వారి జీవితంలో ఎన్నో ఒడిసడుకులు ఎదుర్కొని, రోడ్డు మీద ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని వారు ఈ ఉద్యోగంలో ఈ రోడ్డు భద్రతా వాసోత్సవాల సందర్భంగా
ఈ అవార్డులు తీసుకుంటున్నారంటే వాళ్ళందరికీ నిజంగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ సామాన్యమైన విషయం కాదు. ఒక రోజు నా చిన్న స్కూటీ తీసుకొని వెళ్తుంటేనే ఇంటికి వచ్చిందాక ఇబ్బందిగా ఉండే పరిస్థితి. ఈరోజు రోడ్లు ఎక్కడున్నాయి, మన దేశంలో అభివృద్ధి చెందినటువంటి పరిస్థితి కాదు. విదేశాల దగ్గర మన దగ్గర మన రోడ్లు అంత డెవలప్ కాలే ఇంకా. అయినా సరే సుశిక్షితులైనటువంటి ఆర్టీసీ డ్రైవర్లు వాళ్ళ భద్రత, వాళ్ళ కుటుంబాల భద్రత, వాళ్ళు ఎన్నుకున్నటువంటి 50 కుటుంబాల భద్రతని ఎప్పుడు కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఆర్టీసీని నమ్ముకునేటువంటి ప్రజానికాన్ని, రోడ్డు మీద ఉన్నటువంటి రోడ్డు మీటర్స్ని అందరినీ కాపాడుతూ వారు ఎంతో అనుభవంగా నడుపుతూ ఉన్నారు. వారందరికీ మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు. సార్ చెప్పారు రోడ్ల వేయడం ఇదంతా వస్తుంది. రెండో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, ఖచ్చితంగా అభినందించాలి సార్ని. ఇప్పుడు మనకి సంపత్తో పాటు వేస్ట్ అంటే చెత్తను కూడా మనం సంపత్తో పాటు తయారు చేస్తున్నాం. ప్లాస్టిక్ కవర్ల రూపంలో, కవర్ల రూపంలో, పేపర్ల రూపంలో, మన తినుబండాల రూపంలో మొత్తం మనం ఎంత సంపద ఉత్పత్తి చేస్తున్నామో దానికి మించిన చెత్తను ఉత్పత్తి చేస్తున్నాము. ఆ చెత్తను వేసే కూడా దీన్ని మీరు కంపోస్ట్ తయారు చేసుకుంటానికి ట్రైనింగ్ ఇవ్వండి, ప్రతి ఇంటికి వెళ్ళే పద్ధతిలో ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారు. అది మాత్రం ఇప్పుడు ఈ రోడ్డు భద్రత వారసులు మా రవాణా రంగాన్ని కాపాడుకోవడానికి, డ్రైవర్లు కానీ అది మాత్రం మొత్తం సమాజాన్ని, ఈ దరిద్రాన్ని కాపాడుకోవడానికి అలాంటి కార్యక్రమాలు రాష్ట్రం అంతా, దేశం అంతా జరగాలి అనేది మాత్రం. అందుకే సార్కి ఈ 2 సందర్భ అభినందనలు చెప్పాలనుకున్నాను. మన దేవ్ గారు చెప్పారు. సరే, మన విషయానికి వస్తే ఇప్పుడు నాకు ఈ కార్యక్రమానికి చాప ఓనర్లే హాజరయ్యారు. అంటే ఎవరైతే అవార్డు గ్రహీతలు ఉన్నారో మన డ్రైవర్లు, ఎక్కువ మంది డ్రైవర్లు లేరు, మన ఆర్టీసీ సిబ్బంది కూడా లేరు, మన విద్యార్థులు పిల్లలు వచ్చున్నారు. ఇంకా సంఖ్య పెరగాల్సిన అవసరం ఉంది. అవేర్నెస్ క్రియేషన్ కోసం జరిగే కార్యక్రమం ఉంటుంది. ఇంకా మన సంఖ్య భవిష్యత్తులో పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఏడాది వచ్చే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది, ఇంట్రెస్ట్ కోల్పోతున్నారు. ఇది మనం గమనంలో పెట్టుకొని చేయాలనేది ఒకటి. నేను చాలా చెప్పాలనుకున్నాను కానీ సమయం లేదు. మనకి ఈ ప్రమాదాలకు సంబంధించి నేషనల్ వైడ్గానే చాలా కమిటీలు వేశారు. అంటే ఇప్పుడు మన ప్రమాదరహిత మహోత్సవాలు జరుపుకోవడం అంటే కేవలం ఆర్టీసీ వారికే పరిమితమై మనం జరుపుకోవడం అనేది అదొక్కటే కరెక్ట్ కాదు. మొత్తం మన ట్రాఫిక్, మొత్తం ఈ రవాణా వ్యవస్థ సంబంధించిన మొత్తం అచ్చగా మన బస్సులో రోడ్డు మీద అన్ని పోతాయి కాబట్టి అందరితో మనకు లింక్ ఉంది. కాబట్టి ఐజనాల కమిటీలు చెప్పింది ఏంటంటే యాక్షన్ నివారించడం అనేది ఇట్ ఈస్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. ఒక ఉమ్మడి యొక్క ఈ రెస్పాన్సిబిలిటీ చేస్తేనే యాక్షన్ నివారించగలిగిన దానికి ఉన్నాయి 3 కోణాలు. ఒకటి డ్రైవర్ సోదరుల కోణం నుంచి, ఒకటి ప్రభుత్వ వైపు నుంచి చర్యలు తీసుకోవాలి. అట్లాగే మొత్తం ఈ యంత్రాంగం, ఈ ట్రాఫిక్ సంబంధించిన యంత్రాంగం, పోలీసులు కానీ, ఆర్టీఓ డిపార్ట్మెంట్ కానీ, ఇతర దానికి సంబంధించిన మెడికల్ డిపార్ట్మెంట్ కానీ, ఇవన్నీ ఉన్నాయి. మొత్తం ఇది ఒకటి 3 సమన్వయంతోటి కలిసి పనిచేసేప్పుడే కాదు. అలాగే ఇవాళ ఒక ప్రధానమంత్రి పక్కన కానీ, రాష్ట్రపతి పక్కన కానీ, మన ఏ జిల్లా అధికారి ఎంత నడపాలంటే ముఖ్య డ్రైవర్ మాత్రమే. డ్రైవర్ లేని పాలన స్తంభించిపోతుంది, డ్రైవర్ లేని ముందుకు పోదు, అది ఏదైనా కానీ. కాబట్టి మన శక్తిని మనం నిరూపించుకోవాలి. మరి ఈరోజు ప్రయాణికులు, ఈ డ్రైవరు ఇంట్లో నుంచి బయటికి ప్రశాంతంగా వచ్చేటప్పుడు ఆయన ఎంతో ప్రశాంతంగా వారిని బయటికి డ్యూటీ టైంకి పంపించండి. ఈ అవార్డు తీసుకునేటువంటి వాళ్ళ సత్యమల్లు కానీ వాళ్ళ జీవిత భాగస్వాములు కూడా మనం ఎంతో మీరు రుణపడి ఉన్నారు. ఎందుకంటే మీరు వచ్చేటప్పుడు మీ క్యారేజీలు కానీ, మీ మంచినీళ్ళు కానీ, మీరు బయటికి పంపించడం కానీ, ప్రశాంతత కానీ, బయటికి రాగలిగినప్పుడు అడుగు పెట్టి ప్రశాంతంగా ఇంటికి పోగలుగుతారు. కాబట్టి మనకు ప్రశాంతత చాలా అవసరం. కాబట్టి ప్రయాణికులు పాలిట దేవుళ్ళే. ఎందుకంటున్నానంటే చిన్న జోక్ చెప్పి నేను ముగిస్తాను. పాత హైదరాబాద్ నుంచి ఒంగోలుకి ప్రయాణికులు తీసుకొచ్చి డ్రైవర్ బస్ ఆపాడు. ఆపిన తర్వాత ఒక మాట అంటాడు ఆయన, చల్లగాలికి పడే నిద్రపట్టిందిరా అని. ప్రయాణికులందరూ తలుచుకొని ఇప్పటివరకు నిద్రపోయాడా డ్రైవర్ అని. అర్థమైందా మీకు? చల్లగాలికి బాగా నిద్రపట్టిందిరా అంట. ఇప్పటివరకు డ్రైవర్ నిద్రపోయాడా అని వాళ్ళు భయపడిపోతారు. ఇప్పుడు నిద్రపోయి తోలేడా. కానీ అటువంటి పరిస్థితి కాదు. డ్రైవర్ లేకపోతే ప్రయాణికులు సురక్షితంగా రాలేని పరిస్థితి. సో మీ అందరికీ మీరందరూ ప్రతిరోజు దేవుళ్ళే, మంచి మనుషులే. అందుకోసమని ఒక పాట మీ గురించి
అంటే సమాజానికి. ఒక్క రోజైనా ఒక్కసారైనా ఒక్కసారైనా మంచి మనిషిగా బ్రతుకునేస్తమా, ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా. ఒక్క రోజైనా ఒక్కసారైనా మంచి మనిషిగా బ్రతుకునేస్తమా, ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా. వర్గరహిత స్వర్గమది నేస్తమా, వర్గరహిత స్వర్గమది నేస్తమా, అసత మానవతే విలసిల్లును మిత్రమా. ఒక్క రోజైనా ఒక్కసారైనా మంచి మనిషిగా బ్రతుకునేస్తమా, ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా. రాలిపడ్డ భూమగ్గల సుమమాలగా కూర్చటం, 10 మంది బాగు కొరకు ఆలోచన చేయడం, స్వేచ్ఛను ప్రేమించడం, మార్పును ప్రేమించడం, నీ శ్వాసగా మారి శోభిల్లుతుంది అది అన్నార్తుల వనమయ్యి గుబాళిస్తూ ఉంది. ఒక్క రోజైనా ఒక్కసారైనా మంచి మనిషిగా బ్రతుకునేస్తమా, ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా, ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా, ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా. గొప్పలే, ఎందుకంటే ప్రజలు ప్రాణాలు మీ చేతుల్లో పెట్టారు, మీకు బాధ్యత అప్పచెప్పారు. అటువంటి మంచి వేలాది మంది ప్రాణాలను మీరు కాపాడుతున్నటువంటి నిజంగా దేవుళ్ళే, ప్రతిరోజు మంచి వాళ్ళే. ఈ చిన్న అవకాశం నాకు ఇచ్చినటువంటి డిఎఫ్ఎం మేనేజర్ గారిని, శ్రీనివాస్ గారికి, అలాగే కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. మాసోత్సవాలు జరుపుకుంటున్నారు. ఆర్టీసీకి సంబంధించినటువంటి భద్రత గురించి చాలా మంది పెద్దలు మాట్లాడారు. ఇక్కడ నిజంగా డ్రైవర్ పాత్ర అనేటువంటిది, బస్సులో ప్రయాణించే ప్రతి వాళ్ళు కూడా దాదాపు 50 మంది ఉంటారు. 50 మంది ప్రాణాలు డ్రైవర్ చేతిలో పెట్టాము అని చెప్పేసి ప్రయాణికులు అనుకుంటూ ఉంటారు. డ్రైవర్ పాత్ర అంత గొప్పదన్నమాట. ఆ బస్సులో ప్రయాణించేటువంటి 50 మంది కూడా ఒక డ్రైవర్ యొక్క చర్యలపైన వాళ్ళ జీవితాలు, వాళ్ళ ప్రాణాలు ఆధారపడి ఉంటాయి. మరి మన ఆర్టీసీ సంబంధించి నేను చిన్నప్పటి నుంచి నేను స్కూల్కి వెళ్ళాలంటే కూడా మా పల్లెటూరు నుంచి ఆర్టీసీ బస్సు ఎక్కి మా కర్నూలు జిల్లాలో చదువుకున్నాను. కర్నూలుకి ఆర్టీసీలో ప్రయాణించడం ఉన్న ఏళ్ళుగా. నేను స్కూల్ ఏజ్లో ఉన్నప్పుడు ఒక స్లోగన్ ఉండేది, ఆర్టీసీ చక్రం ప్రగతి చిహ్నం అని చెప్పేసి. సో అప్పటి నుంచి ఆర్టీసీ ప్రజలకు విశిష్ట సేవలు అందిస్తుంది. మరి ఆర్టీసీ ఇటీవలే ప్రభుత్వ శాఖగా మారింది. మరి దేశంలో ఆర్టీసీకి చాలా ప్రత్యేకత ఉంది, మన ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీకి. ఇందాకే పెద్దలు చెప్పారు, నేను చిన్నప్పటి నుంచి గమనిస్తున్నా, ఇంధన పొదుపులో అనేక సంవత్సరాల పాటు వరుసగా దేశ స్థాయిలో ప్రథమ అవార్డు మన రాష్ట్రానికి, మన ఏపీఎస్ ఆర్టీసీకి వచ్చింది. అట్లాగే ప్రమాద రహితమైనటువంటి డ్రైవింగ్లో కూడా మనం ఎన్నో అవార్డులు తీసుకున్నాం. దీనికి అందరికీ యొక్క సమిష్టి కృషి మన డ్రైవర్ సోదరుల యొక్క, ఈ 2 రావాలంటే డ్రైవర్లే. ఇంధన పొదుపు చేయాలని డ్రైవర్ చేయాల్సిందే, అలాగే ప్రమాదాలు లేకుండా చేయాలంటే డ్రైవర్లే చేయగలరు. అందువల్ల ఈ రెండిట్లో రాష్ట్రానికి వస్తున్న అవార్డు అంతా కూడా మన డ్రైవర్ సోదరులకే దక్కుతుందని చెప్పేసి వారందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ వారికి నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి ఆర్టీసీ ఎందుకు అంత, మన స్లోగన్ కూడా ఉంది, ఆర్టీసీ ప్రయాణం సురక్షితమైనది, సుఖవంతమైనది, శుభప్రదమైనది అని. ఇది అక్షర సత్యం కూడా. ఎందుకంటే డ్రైవర్స్ అంతా కూడా చాలా ప్రత్యేక శిక్షణ ఉంటుంది, బాధ్యత కూడా ఉంటుంది మన డ్రైవర్ సోదరులందరికీ కూడా. కాబట్టి ఇవన్నీ ఉన్నప్పుడే మనము చాలా జాగ్రత్తగా, అనేక మంది ప్రాణాలు, మన వెనక కూర్చున్నటువంటి వాళ్ళ ప్రాణాలు మన చేతుల్లో ఉన్నాయనేటువంటి ఒక స్పృహతో డ్రైవర్లు నడుపుతారు. ప్రైవేటు డ్రైవర్ల కంటే కూడా మన మాసోత్సవాలు జరుపుకుంటున్నారు. ఆర్టీసీకి సంబంధించినటువంటి భద్రత గురించి చాలా మంది పెద్దలు మాట్లాడారు. ఇక్కడ నిజంగా డ్రైవర్ పాత్ర అనేటువంటిది, బస్సులో ప్రయాణించే ప్రతి వాళ్ళు కూడా దాదాపు 50 మంది ఉంటారు. 50 మంది ప్రాణాలు డ్రైవర్ చేతిలో పెట్టాము అని చెప్పేసి ప్రయాణికులు అనుకుంటూ ఉంటారు. డ్రైవర్ పాత్ర అంత గొప్పదన్నమాట.
ఆ బస్సులో ప్రయాణించేటువంటి 50 మంది కూడా ఒక డ్రైవర్ యొక్క చర్యల పైన వాళ్ళ జీవితాలు, వాళ్ళ ప్రాణాలు ఆధారపడి ఉంటాయి. మరి మన ఆర్టీసీ సంబంధించి నేను చిన్నప్పటి నుంచి నేను స్కూల్కి వెళ్ళాలంటే కూడా మా పల్లెటూరు నుంచి ఆర్టీసీ బస్సు ఎక్కి మా కర్నూలు జిల్లాలో చదువుకున్నాను. కర్నూలుకి ఆర్టీసీలో ప్రయాణించడం ఎన్నో ఏళ్ళుగా. నేను స్కూల్ ఏజ్లో ఉన్నప్పుడు ఒక స్లోగన్ ఉండేది, ఆర్టీసీ చక్రం ప్రగతి చిహ్నం అని చెప్పేసి. సో అప్పటి నుంచి ఆర్టీసీ ప్రజలకు విశిష్ట సేవలు అందిస్తుంది. మరి ఆర్టీసీ ఇటీవలే ప్రభుత్వంలో ప్రభుత్వ శాఖగా మారింది. మరి దేశంలో ఆర్టీసీకి చాలా ప్రత్యేకత ఉంది. మన ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీకి ఇందాక పెద్దలు చెప్పారు. నేను చిన్నప్పటి నుంచి గమనిస్తున్నా, ఇంధన పొదుపులో అనేక సంవత్సరాల పాటు వరుసగా దేశ స్థాయిలో ప్రథమ అవార్డు మన రాష్ట్రానికి, మన ఏపీఎస్ ఆర్టీసీకి వచ్చింది. అట్లాగే ప్రమాద రహితమైనటువంటి డ్రైవింగ్ లో కూడా మనం ఎన్నో అవార్డులు తీసుకున్నాం. దీనికి అందరికీ యొక్క సమిష్టి కృషి మన డ్రైవర్ సోదరుల యొక్క, ఈ రెండు రావాలంటే డ్రైవర్లే, ఇంధన పొదుపు చేయాలని డ్రైవర్ చేయాల్సిందే, అలాగే ప్రమాదాలు లేకుండా చేయాలంటే డ్రైవర్లే చేయగలరు. అందువల్ల ఈ రెండింటిలో రాష్ట్రానికి వస్తున్న అవార్డు అంతా కూడా మన డ్రైవర్ సోదరులకే దక్కుతుందని చెప్పేసి వారందరూ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ వారికి నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి ఆర్టీసీ ఎందుకు అంత, మన స్లోగన్ కూడా ఉంది, ఆర్టీసీ ప్రయాణం సురక్షితమైనది, సుఖవంతమైనది, శుభప్రదమైనది అని. ఇది అక్షర సత్యం కూడా. ఎందుకంటే డ్రైవర్స్ అంతా కూడా చాలా ప్రత్యేక శిక్షణ ఉంటుంది, బాధ్యత కూడా ఉంటుంది మన డ్రైవర్ సోదరులందరికీ కూడా. కాబట్టి ఇవన్నీ ఉన్నప్పుడే మనము చాలా జాగ్రత్తగా, అనేక మంది ప్రాణాలు మన వెనక కూర్చున్నటువంటి వాళ్ళ ప్రాణాలు మన చేతుల్లో ఉన్నాయనేటువంటి ఒక స్పృహతో డ్రైవర్లు నడుపుతారు. ప్రైవేటు డ్రైవర్ల కంటే కూడా మన ఆర్టీసీ డ్రైవర్లు చాలా బాధ్యతగా ఉంటారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఆర్టీసీని ఎక్కువగా నమ్ముతుంటారు. లక్షలాది మంది ప్రజలు మన రాష్ట్రంలో ఆర్టీసీలో ప్రయాణిస్తున్నారు. కాబట్టి నా సూచన ఏంటంటే ఆర్టీసీ డ్రైవర్ సోదరులందరికీ కూడా, మనము కొంతమందికి ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంటుంది. సో అది సరదాకి లేదో కాస్తే కదా, ఒక పెగ్గే కదా అని తీసుకుంటే దాని ప్రభావం వల్ల చిన్న కునుకు తీసినా అది మరి ఎంతో మంది ప్రాణాలు తీస్తుంది. బస్సులో ఉన్న వాళ్ళతో పాటు కింద ప్రయాణించే ఇతర వాహనదారులకు కూడా ప్రాణాలు తీసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి అలవాటు ఉన్నటువంటి వారు సెలవు రోజున ఎప్పుడూ మీ అలవాటు తీర్చుకోవాల్సిందే. కానీ మన డ్యూటీలో ఉన్నప్పుడు ఇది ఎవరు కూడా తీసుకోకుండా ప్రయాణం చేయాలనేది నా సూచన. అట్లాగే మనం డ్రైవింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఈ అరగంట గంట ముందు భోజనం చేస్తే, సైంటిఫిక్ గా కూడా మనం చూస్తే, భోజనం చేసి అంటే డ్రైవింగ్ సీట్ లో కూర్చుంటే నిద్ర వస్తుంది. ఎందుకు నిద్ర వస్తుంది అంటే సైంటిఫిక్ గా మెటబాలిజం అనేది మన శరీరంలో స్టార్ట్ అవుతుంది. అంటే జీర్ణక్రియ స్టార్ట్ అయినప్పుడు రక్త ప్రసరణ అంతా మన జీర్ణక్రియలో పాల్గొంటది. కాబట్టి బ్రెయిన్ కి రక్త ప్రసరణ తగ్గిపోతుంది. అప్పుడు డ్రౌజీగా అయిపోయి కళ్ళలాగా మనకు తెలియకుండా మూత్ర పడిపోతాయి. అలాంటి సందర్భంలో కూడా ప్రయాణాలు మనకు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా మంది డ్రైవర్లు తమకు డ్యూటీ ఉందంటే చాలా అల్పాహారం తీసుకుంటారు, ఫుల్గా తిన్నామంటే నిద్ర వచ్చేస్తుంది. అందువల్ల ఇది కూడా పాటించాలని చెప్పి సూచిస్తున్నాము. నైట్ సేఫ్టీ గురించి వాళ్ళు డ్రైవర్లు బాగా పదును పెట్టి రెడీ చేస్తారు. ఇప్పుడు ఈ డ్రైవర్లు కూడా ఎందుకు ఇచ్చారని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. అసలు మీటింగ్ లో కూర్చున్నా కూడా అది ఇంపార్టెంట్ అనమాట ఆన్సర్. ఏంటంటే వీళ్ళు కొన్ని సంవత్సరాల నుండి స్క్వాడ్కి కానీ ఆర్ఎంస్ కానీ సేఫ్ గా వాళ్ళ గమ్యస్థానాలకు కానీ డిపోల్ ఇన్స్పెక్షన్స్ కానీ లేట్ అయింది ఏమనుకోవద్దు. మళ్ళీ రెండోసారి చెప్తున్నాను, ఆ ఆపరేషన్స్ విభాగంలో, ఆపరేషన్స్ అంటే బస్సుని ఆపరేట్ చేసేదాన్ని ఆపరేషన్స్ విభాగం అంటారు. ట్రాఫిక్ వాళ్ళు చేస్తూ ఉంటారు. అది దానికి సంబంధించిన చీఫ్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు మన దగ్గర. ఎందుకంటే కొంతమంది వాళ్ళ బంధువులు వచ్చారు. ఇవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి అసలు వాట్ ఆర్టీసీలు జరుగుతుందని. ఆ ట్రాఫిక్ విభాగం వాళ్ళు రాత్రనక పగలనక డ్రైవర్లతో మాట్లాడి, వాళ్ళు కూడా అసలు ఏం అలసిపోరు మన డ్రైవర్లు. వాళ్ళతో మాట్లాడి చక్కగా బస్సులు పంపించి సంక్రాంతి ట్రాఫిక్ ని క్లియర్ చేసి, తర్వాత మళ్ళా 19వ తేదీ 20వ తేదీ 1,17,00,000 సంపాదించారు రీజియన్కి. అందరు సఫలం అవుతుంది. దట్ ఈస్ 85 వార్ ఐ థింక్. నేను అక్కడి నుంచే నెల్లూరు నుంచే మానిటర్ చేస్తా ఉన్నాను. ఆర్ఎం గారు లేరు ఆ రోజు కూడా.
నాకైతే అక్కడ నెల్లూరులో 1,30,00,000 వచ్చాయి. మళ్ళీ తప్పని పడ్డాడు. సో ఇదంతా మన కృషి, మన స్వయం సహకారం, మన కోఆపరేషన్, మన గైడెన్స్ ఇవన్నీ ఆధారపడి ఉంటాయన్నమాట. సో మన సీఏలందరినీ ముందుగా సత్కరించుకున్నాం. చిరు కానికే మనం ఇచ్చేది. మీరు కొంచెం మ్యూజిక్ ల్యాబ్ తగ్గితే ఊరుకోలేదు. 35 లక్షలు తెచ్చి చూపించింది అంతే. మీకు ఆశ్చర్యం వేస్తుంది. 67,000 కిలోమీటర్లు, 75,000 కిలోమీటర్లు, 35 లక్షలు, 32 లక్షలు. అలాగే ఒంగోలు డిఎం గారు కూడా చెప్తుండేవాడిని, ఎట్టి పరిస్థితుల్లో కనిగిరి కాంపిటీషన్ మీరే అని. ఆయన కూడా 32 లక్షలు, 30 లక్షలు, 32 లక్షలు, 30 లక్షలు. మళ్ళీ మీ ఒంగోలు వాళ్ళు చప్పట్లు కొట్టిపోతే నేను మళ్ళీ ఇంటికి వెళ్ళాలి ఇప్పుడు బయటికి, అందుకోసమైనా కొట్టించాలి. సో ఇలాగా కాంపిటీషన్